హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు బుర్ర భిక్షపతి మాదిగ మనతో ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, ఈ వర్గీకరణ మీరు ఎట్లా చూస్తున్నారు? ఎస్సీల ఏబిసిడి వర్గీకరణ సాధన కోసం 30 సంవత్సరాలుగా చేసిన పోరాటం సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది ఆగస్టు 1వ తారీఖు నాడు. ఆ తీర్పును అన్ని రాష్ట్రాల కంటే ముందు తెలంగాణ రాష్ట్రంలో నేనే అమలు చేస్తా అని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిండు శాసనసభలో చెప్పడం జరిగింది. తను చెప్పిన మాట ఇప్పుడు ఇచ్చిన నోటిఫికేషన్లు కాదు, గతంలో వచ్చిన నోటిఫికేషన్లో కూడా జీవో ద్వారా తీసుకొచ్చి అవసరమైతే ఆర్డినెన్స్ తీసుకొచ్చి మాదిగ బిడ్డలందరికీ ఉద్యోగాలు ఇస్తానని చెప్పేసి నమ్మించి ఈరోజు మొన్న డిఎస్ ఉద్యోగాలు, ఈరోజు గ్రూప్ 1 గ్రూప్ 2 అట్లాగే హాస్టల్ ఆఫీసర్ సంబంధించిన ఇంకా రకరకాల జైలు సంబంధించినవి జూనియర్ లైన్మెన్ సంబంధించిన ఉద్యోగాలను కూడా భర్తీ చేసి ఈరోజు మాదిగ తీరని అన్యాయం చేస్తుండు రేవంత్ రెడ్డి గారు. మేము గుర్తు చేస్తున్నాం, మీరు ఏదైతే అసెంబ్లీలో మాట ఇచ్చిండ్రో ఆ మాట కట్టుబడి ఉండకుండా ఈరోజు మా మాదిగ జాతిని ఎందుకు మోసం చేస్తున్నారో మా జాతికి సమాధానం చెప్పాలి. అలాగే వర్గీకరణ లేకుండా మా జాతి ఎంత నష్టపోతుందో దాని తీవ్రంగా మీరు రాజకీయ మూల్యం చెల్లిస్తారని కూడా ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి గారిని హెచ్చరిస్తున్నాం. అంటే ఇప్పుడు మాదిగలకు నేను పెద్దన్నను మాదిగల పక్షమే ఉంటా అని చెప్పేసి పలుమార్లు మీరు ఏ వీధి కాడికి పిలిచినా కానీ మాదిగల గురించి వచ్చిన ముఖ్యమంత్రి ఇప్పుడు ఎట్లా మాదిగలకి యాంటీ అండి రాష్ట్రంలో? ఎస్సీ వర్గీకరణ సామాజిక న్యాయం కాబట్టి తను సామాజిక న్యాయాన్ని మద్దతు తెలిపిండు. మరి సామాజిక న్యాయాన్ని మద్దతు తెలిపినప్పుడు మాట్లాడినప్పుడు అసెంబ్లీలో నిండు సాక్షిగా మాట్లాడిన వీడియో రికార్డు ఉన్నది కదా, అన్ని రాజకీయ పార్టీలు మా అసెంబ్లీలో ఉన్నాయి కదా. మరి తాను అన్ని రాజకీయ పార్టీల్లో నిండు శాసనసభలో మాట్లాడినప్పుడు మాదిగల పక్షాన్ని ఉన్నాడు మీరు చెప్పినప్పుడు ఈరోజు వర్గీకరణ చట్టం చేస్తాను 12వ తారీఖు చట్టం చేస్తా అని చెప్పిన మీరే మరి చట్టం తెచ్చేదానికి ఎందుకు వర్గీకరణ నోటిఫికేషన్లు ఇస్తూ గ్రూప్ 1 గ్రూప్ 2 ఫలితాలు ఇస్తున్నారు? మాదిగల పక్షాన్ని ఉండబడితే మీరు వర్గీకరణ అయ్యేదాకా ఎలాంటి ఉద్యోగ నోటిఫికేషన్ అయ్యేదిగా, పోయి ఫలితాలు ఇవ్వదు కదా. మరి మాదిగల పక్షాన్ని ఉన్నట్ట, మాదిగల పక్షాన్ని వ్యతిరేకంగా ఉన్నట్టుగా భావించుకోవాల్సి వస్తుంది. మీరు మాలల తాలూకు ఈరోజు పరీక్ష ఫలితాలు విడుదల చేస్తున్నారంటే మా జాతి తీరా అన్యాయం చేసినట్టు కదా. మరి మాకు దగ్గర ఎట్లా అవుతారని మేము భావించాలి. అంటే ఎగ్జామ్ రాసే విషయంలో అన్ని సామాజిక వర్గాలకు చెందిన వాళ్ళు ఉంటారు కాబట్టి ఇప్పుడు ఓన్లీ మాదిగ సామాజిక వర్గం గురించి ఆగలేదు కదా, దీన్ని ఎట్లా చూడాలి మరి మీరు ఇట్లా మాట్లాడితే? ఇప్పుడు అన్ని వర్గాల సంబంధించిన ఉద్యోగ పరీక్షలు చూసినప్పుడు విద్యార్థులు ఎవరు రోడ్డు మీదకి వచ్చి ఉద్యమం చేస్తలేరు. లేదా పరీక్ష ఫలితాలు ఏమైనా పేపర్ ప్రకటనలో లేదా సోషల్ మీడియా ద్వారానో లేదా వివిధ అధికారుల వినతి పత్రాలు ఏమో జరగలే కదా. మరి నిండు శాసనసభలో నువ్వు చెప్పినప్పుడు మరి అందరిని ఉద్దేశించి నువ్వు చెప్పలే కదా, ఓన్లీ మాదిగ జాతిని ఉద్దేశించే చెప్పినావు కదా. మరి అట్లాంటప్పుడు పరీక్ష ఫలితాలు మాదిగ జాతి కోసం ఆపాల్సిన బాధ్యత ఉన్నది కదా. అలాగే ఉద్యోగ నియామకాలు ఆపాల్సిన బాధ్యత ఉన్నది కదా. ఆగా మేఘాల మీద తొందరపడి 12వ తారీఖు మీరు గ్రూప్ 1 చట్టం తెస్తాను మీరే చెప్పింది కదా. మొన్ననే చట్టం తెస్తాను మీరు ప్రెస్ మీట్ ద్వారా ఇంకో మీటింగ్ల ద్వారా చెప్పించారు కదా. మరి ఎందుకు చట్టం తీయక ముందుగా మీరు పరీక్ష ఫలితాలు విడుదల చేస్తున్నారు? అంటే మాదిగ జాతిని ఈ ఉద్యమంలో మాదిగ జాతి విద్యార్థులకు ఉద్యోగాలు దూరం చేసే బాధ్యత చేసుకుంటున్నట్టే కదా. మాలల రాజకీయ పాలికి తలొగ్గి మా బిడ్డల భవిష్యత్తు దూరం చేస్తున్నట్టే కదా. మీరు అట్లా మేము భావించుకోవాల్సి వస్తుంది కదా. మీరు మాకు దగ్గర ఎట్లా అవుతున్నట్టు మేము భావించుకోవాలి. ఓకే, రైట్. ఎంపీ ఎలక్షన్లో మాదిగలకు అన్యాయం జరిగింది అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీలో అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు మన ఎమ్మెల్సీలన్నా నామినేట్ ఈరోజు చేయడం అనేది జరుగుతుంది కదా, నామినేషన్ వేస్తున్నారు. ఎమ్మెల్సీలన్నా మ్యాక్సిమం ఇక్కడ మాదిగలకు ఎన్ని సీట్లు కేటాయించింది కాంగ్రెస్ పార్టీ? తెలంగాణలో అత్యధిక జనాభాలో మాదిగ కులం. ఎంపీ ఎలక్షన్లో మాదిగ తీరని అన్యాయం చేసిండు. అలాగే ఎమ్మెల్యే ఎలక్షన్లో కూడా మాదిగ సంబంధించిన అభ్యర్థాన్ని తొలగించి మాలల ఎమ్మెల్యేకి మీరు ఇచ్చారు. అట్లనే ఇప్పుడు కూడా సంబంధించిన అద్దంకి దయాకర్ సంబంధించిన ఒక మాల క్లస్టర్కి మీరు ఇచ్చారు. సార్ దాని విషయం కానీ మా జాతిలో ఉన్నా కూడా ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లో అన్యాయం చేశారు, మాదిగ ఎమ్మెల్యే సీట్లకు అన్యాయం చేశారు. ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్లో కూడా అన్యాయం చేస్తున్నారు కదా. అందుకోసమే రేవంత్ రెడ్డి గారు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, మా జాతి కపట ప్రేమ చూపిస్తుండే తప్ప, మా జాతిని నమ్మిస్తుండే తప్ప మాకు ఉద్యోగ విషయంలో కానీ వర్గీకరణ విషయంలో కానీ నమ్మదకంగా మాకు జీవో తీసుకురావడం కానీ నమ్మదకంగా మా నాయకుడు ప్రతిపాదించిన విషయాల్లో కూడా మరి చెప్పలేకుండా పోతున్న విషయాన్ని కూడా మేము గుర్తు చేస్తున్నాం. ఓకే, రైట్. చెప్పండి, ఎట్లా ఉంది మరి ఇప్పుడు ఇక్కడ ఎంఆర్పిఎస్ వాళ్ళు 11% కావాలి అని చెప్పేసి మీరు కోరుకుంటున్నారు. అంటే ప్రభుత్వం మాత్రం 9%కే పరిమితం చేస్తుంది మాదిగ సామాజిక వర్గాన్ని. దీన్ని ఎట్లా చూడాలి గవర్నమెంట్? ఎప్పటి వరకు మరి మీ పోరాటాలు ఉంటాయి? మాకు ఎప్పుడైతే రేవంత్ రెడ్డి అసెంబ్లీలో తీర్మానం చేసిండో మాదిగలకు ఒక మాట, మాల వర్గానికి ఒక మాట ఇవ్వడం జరుగుతుంది. మాకు ఇచ్చే వరకు మేము పోరాటం ఆగదు. తాడో పేడో తేల్చుకుంటాము. మాకు ఇచ్చిన మా జనాభా ప్రకారం మాకు రిజర్వేషన్ ఇచ్చే వరకు ఈ పోరాటం ఆపము, కొనసాగుతామని చెప్పి కృష్ణమాది ఆదేశాల మేరకు ఈ యొక్క పోరాటం నడుస్తూనే ఉంటుంది. అంటే మొన్నటి వరకు కూడా ఇక్కడ ఎంపీ స్థానాలలో మాదిగలకు అన్యాయం జరిగింది అని చెప్పేసి మీ కమ్యూనిటీ వాళ్ళు భారీ ఎత్తున సభలు పెట్టారు, బహిరంగంగా మాట్లాడడం జరిగింది కాంగ్రెస్ పార్టీ మీద. ఇప్పుడు కూడా ఈరోజు ఎమ్మెల్సీ ఎలక్షన్లో కూడా ఇప్పుడు ఎంతమందికి ఈ పదవుల్లో మీకు టికెట్లు ఇవ్వడం అనేది జరిగింది కాంగ్రెస్ పార్టీ? ఇవ్వలే కదా, ఇప్పుడు ఇవ్వలేదు. అయితే ఏంటంటే ఆయనకు
కేవలం మాల వర్గానికి సంబంధించింది ఆయన ఒక ప్రభుత్వాన్ని ఏర్పడుతుండు. మాదిగలకు ఒక మాట, మాలలకు ఒక మాట చేస్తుండు. కానీ ఇంకా మాదిగలది ఆవేరు కన్నా మాదిగలకు వచ్చే ఆవేశనము చూపెడతాము ప్రభుత్వానికి. కంపల్సరీ మాదిగల ఆవేదన అనేది ఈ ప్రభుత్వానికి సెగ చూపెడతామని మేము. అంటే ఇప్పుడు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 పరీక్ష ఫలితాలు వస్తే మాదిగలకి ఎలాంటి అన్యాయం జరుగుతుంది రాష్ట్రంలో? జరుగుతుంది కదా. ఇప్పుడు అంటే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3లోనే ఆల్రెడీ ఆయన అసెంబ్లీలో చెప్పిండు, అది వర్గీకరణ చేసిన తర్వాతనే చేస్తా అని చెప్పిండు. కానీ ఇప్పుడు మళ్ళీ తొందరగానే చేసుడు, అది ఎందుకు ఎంత ఆగమేఘాల మీద చేస్తుండో అర్థం అవ్వట్లేదు రేవంత్ రెడ్డి. అంటే కేవలం మాలోల మాట వినడమే జరుగుతుంది, మాదిగలకు అన్యాయం చేస్తుండే అంతే. వాళ్ళకొక మాట, మాటొక మాట. మాకు తీపి మాటలు, వాళ్ళకు చేసే పనులు వాళ్ళకి చేస్తుండు. ఇక మాదిగల ఆవేదన చూస్తాడు రేవంత్ రెడ్డి, తొందరగానే చూస్తాడు. కంపల్సరీ మూల్యం చెల్లించుకుంటాడు రేవంత్ రెడ్డి. చెప్పండి అన్న, ఎట్లా చూడొచ్చు అన్న ఈ వర్గీకరణను మనం? మెజారిటీ మాదిగలైన తెలంగాణ రాష్ట్రంలో 32 లక్షల పైచిలకు మరి మాదిగలు ఉంటారు. మాది ఉపకులాలు కూడా మెజారిటీగా ఉంటారు. కేవలము రేవంత్ రెడ్డి గారు మాలల యొక్క పలుకుబడి, మాలల యొక్క రాజకీయ నేపథ్యాన్నే ఆయన నేనెక్కడ వీళ్ళకు తొందరగా నేను చేస్తే నా ముఖ్యమంత్రి పదవి బోధన లెవెల్లో మాలల ల్యాబింగ్కే భయపడి అతడు మరి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఉద్యోగాలు ఇవ్వడం అనేది చాలా అత్యంత బాధాకరమైన విషయం. ఎందుకంటే ఈ యొక్క 3 ఏవైతే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 అవి ఒక 10 ఏళ్ళ తర్వాత ఈ యొక్క పోస్టులు పడ్డాయి. అంటే ఇవి ఐఏఎస్లు అవుతారు, ఐపీఎస్లు అవుతారు. అంటే చీఫ్ సెక్రటరీ వరకు డీజీపీ స్థాయిలో మొత్తం మీద ఈ యొక్క ఉద్యోగస్తుల అవకాశాలు ఉంటాయి. కాబట్టి మా అవకాశాలను దెబ్బకొట్టడానికే భవిష్యత్తులో వీరు రాజకీయ కుట్రబన్ని అది మరి అంతంత బాధాకరంగా మాదిగలను ఆవేదనకు నెట్టేసి అతడు మరి ఈ విధంగా చేయడం అనేది మా జాతి మొత్తం మీద ఆవేశంతో ఉన్నారు. భవిష్యత్తులో మాత్రం మా గౌరవంలో మందాక్ష మాది గారు చెప్పిన విధంగానే ఒక దిక్కు ఏపీ, ఒక దిక్కు తెలంగాణలో మరి ఆడ కమిట్మెంట్గా ఉన్న గౌరవంలో చంద్రబాబు నాయుడు గారు మరి అక్కడ మాదిగల ఎమ్మెల్యేలను కూర్చోబెట్టి వారు అంటే ఐక్యంగా మొత్తం మీద ముందుకెళ్ళి వర్గీకరణ ఎలాంటి గొడవలు లేకుండా చేస్తూ ఉన్నాడు. రేవంత్ రెడ్డి గారు మాత్రం ఆయన మాల ఎమ్మెల్యేను కానీ మాదిగ ఎమ్మెల్యేను కానీ సంప్రదించకుండా కేవలం అంతర్గతంగా అంటే ఒక గుడాసారి రహస్యంగా మాలల లాబింగ్కు తలొగ్గి మరి ఈ విధంగా మాకు అన్యాయం చేయడము మేము చాలా దీన్ని తీవ్రంగా నిరసిస్తూ మరి కృష్ణమాది గారి నాయకత్వంలో ఈరోజు మరి తెలంగాణ రాష్ట్రమంతట దీక్షలు మొదలైన నిన్నటి నుండే మరి ఈరోజు ఇందిరా పార్క్ దగ్గర కూడా మరి అన్నగారు ఆదేశాల సరకు మరి మా రాష్ట్ర అధ్యక్షులు గౌరవులు గోవింద నరేష్ మాది గారు, అలాగే మా జిల్లా ఇన్ఛార్జి బొర్రా మాది గారు ఆధ్వర్యంలో ఈ యొక్క నిరసన కార్యక్రమాలు జరుగుతాయి. దీన్ని మందాక్ష మాది గారు ఏ విధంగా సూచించినా మేము అదే స్థాయిలో వెళ్ళడానికి మేము సంసిద్ధంగా ఉన్నాం. అంటే మీ కమ్యూనిటీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఉన్నారు, మంత్రులు కూడా ఉన్నారు ఈ కాంగ్రెస్ పార్టీలో, మరి వాళ్ళు మీ వాదనను ఎత్తడం లేదా ముఖ్యమంత్రి దగ్గర? ఎంత బాధాకరం అంటే వారు ఒక 2 రోజుల క్రితం వాళ్ళు ఏదైతే కొంతమంది వాళ్ళని ఏ విధంగా మేము సంబోధించాలో మాకు అర్థం కాని పరిస్థితి మొత్తం చేస్తున్నాని రేవంత్ రెడ్డికి పాలాభిషేకం చేసినట్టుగా చేసి ఏబిసిడి వర్గీకరణ అమలయ్యే వరకు ఉద్యోగాలు మొత్తం మీద తీయనని చెప్పిండని ఎవరైతే మా పక్షాన మాదిగా మంత్రి అని చెప్పుకునే వ్యక్తి మరి అక్కడ కొంతమంది తాపేదారులు కూర్చొని మీకు జరగదు, వర్గీకరణ జరిగిన తర్వాత ఉద్యోగాలు 25,000 ఉద్యోగాల్లో మేము మరి అమలు చేస్తామని చెప్పేసిన దామోదర నరసింహ దీనికి మరి ఆయన ఏ విధంగా స్పందిస్తూ ఏ విధంగా చెప్తాడో ఇప్పుడు సిగ్గుతోనే తలదించు. ఎక్కడైతే వాళ్ళంతా చాలా బాధాకరమైందంటే ఆయా పార్టీలకు వెళ్ళి అవకాశాల కోసం వెళ్ళి మరి టికెట్ల కోసం అన్న దగ్గరకు వచ్చి కాళ్ళు మొక్కిన వ్యక్తులే ఈరోజు ఒక దుర్మార్గంగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు వాళ్ళు తల దించుకునే స్థాయిలోనే మరి వాళ్ళు తల దించుకున్నారు తప్ప తలెత్తుకునే పరిస్థితి లేదు. ఎవరైతే మరి అక్కడ ఒక అవకాశవాదులు ఉన్నారో ఆ అవకాశవాదులు ఇప్పుడు జవాబు చెప్పాలి మాదిగ జాతికి. ఆ జవాబు చెప్పకుంటే వాళ్ళు చరిత్రహీనులవుతారని మేము ఎంఆర్పిఎస్ మరి అన్న మరి మా యొక్క హైదరాబాద్ జిల్లా కమిటీ తరఫున మేము హెచ్చరిస్తూ ఉన్నాం. ఓకే, రైట్. ఇది పరిస్థితి. అంటే ఇక్కడ రేవంత్ రెడ్డి మాదిగ సామాజిక వర్గానికి కాకుండా ఇక్కడ మాదిగ నిరుద్యోగులకు కూడా అన్యాయం చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది అని చెప్పేసి మాదిగ సోదరులు స్పష్టంగా చెప్పడం అనేది జరుగుతుంది. అంటే కొంతమందికి మాత్రం ఆయన రేవంత్ రెడ్డి భయపడి అంటే మాల సామాజిక వర్గానికి సంబంధించిన ఖర్గే కావచ్చు, లేదంటే ఇక్కడ వివేక్ వెంకటస్వామి లాంటి నాయకులకు కావచ్చు, అలాంటి వాళ్లకు భయపడి మాత్రమే ఇక్కడ మాదిగలకు అన్యాయం చేస్తున్నాడు అని చెప్పేసి వాళ్ళు స్పష్టంగా చెప్పడం అనేది జరిగింది. ఇదే మాదిగ సామాజిక
సామాజిక వర్గానికి ఉన్న మంత్రులు కూడా మాట్లాడలేకపోతున్నాడు దామోదర్ రాజా నరసింహ. యావత్ మా సమాజానికి అన్యాయం చేసినట్లా మాకు కనిపిస్తుంది, స్పష్టంగా మాకు అర్థమవుతుంది. మా పిల్లల భవిష్యత్తు, మా భవిష్యత్తు పైన ఆయన దెబ్బ కొట్టే ప్రయత్నం చేస్తున్నాడు రాజా నరసింహ అని చెప్పేసి వాళ్ళు స్పష్టంగా చెప్పడం అనేది జరుగుతుంది. కెమెరా పర్సన్ శ్రవంత్, అరుణ్, ఆద్య టీవీ, హైదరాబాద్.